ఓం శాంతి. యజ్ఞంలోని ఆదిరత్నము, మనందరికీ ప్రేరణా స్తోత్రమైనటువంటి మన్మోహిని దీదీ గారి గురించి రష్యా నుంచి సంతోష్ అక్కయ్య గారు ఈ విధంగా చెప్తున్నారు. మన్మోహిని దీదీ గారికి బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని గణనీయ వ్యక్తులలో అత్యున్నత స్థానం ఉంది. ఆ స్థానం పొందడానికి అనేక కారణాలున్నాయి. వారి సాంగత్యం, పరిచయం పొందిన వారికి అందరికీ ఆ కారణాలు తెలుసు. నా హృదయంలో నిలిచిపోయిన వారి విశేషతలను ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. యోగి జీవితంలోని అన్ని నియమాలు, మర్యాదలను వారు కేవలం స్వయంలో పాటించడమే కాకుండా తన జీవితాన్ని ఆదర్శంగా చూపించడం వల్ల ఇతరులలో కూడా అవి పాటించాలి అనే ప్రేరణ కలిగేది. నియమాలంటే శిక్షలు కాదు, మర్యాదలంటే బంధనాలు కాదు. అవి ఆత్మకు నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, సమస్యలను తొలగించడానికి ఉన్న ఏకైక సాధనము అని మాకు దీదీ గారి జీవితంతో అర్థమైంది. ఇలాంటి విధివంతమైన జీవితాన్ని జీవించి చూపించడంలో, ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేయడంలో, చేయించడంలో, దూరదృష్టి మరియు విధాన నైపుణ్యం కలిగిన జీవితాన్ని గడపడంలో మన్మోహిని దీదీజీ గారి వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వికారాల రాజ్యంలో జీవిస్తూ కూడా వాటి ప్రభావానికి అతీతంగా ఉండేవారు. వారి సహచరులు, సహయోగులు కూడా అలాంటి లక్ష్యంతోనే యోగాభ్యాసం చేసేవారు. తమ జీవితాన్ని దీదీజీలాగా మార్చుకోవాలి అని వారిలో ఎంతో ప్రేరణ ఉండేది. దీదీజీ గారి ముఖంలోని కాంతి, చిరునవ్వు, అంతర్మనసులో మాయపై విజయం సాధించిన విజయీరత్నం అనేటువంటి నష, ఇవన్నీ కలిసిన ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యేవి. పైపెచ్చు వారి హృదయంలో శాశ్వతమైనటువంటి ముద్రను వేసేవి. మనసును స్థిరపరుచుకునే అభ్యాసాన్నే ధ్యానము, యోగము అని కొంతమంది అనుకుంటారు. ఏకాగ్రత కలగడం, కాన్సంట్రేషన్గా ఉండడం, చదువులో, వ్యాపారంలో, ఏదైనా పనిలో మాకు శక్తి లభిస్తే అదే మెడిటేషన్, ధ్యానం అని చాలామంది భావిస్తారు. కానీ దీదీ గారి జీవితాన్ని గమనించినట్లయితే యోగము అంటే దాని అసలు భావన ఒక్క పరమాత్ముడే మనసుకు నిజమైన మిత్రుడు, సర్వశక్తివంతుడు, వారితోనే సర్వ సంబంధాల యొక్క అనుభూతిలో ఉండడమే నిజమైనటువంటి యోగము అని మాకు అర్థమైంది. కేవలం మనస్సును ఏదో ఒక దశలో నిశ్శబ్దంగా ఉంచడం, ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించడం, లేదంటే బుద్ధిని ఎక్కడో ఒక చోట నిలిపివేయడం మాత్రమే యోగం కాదు. యోగం మూలము పరమాత్ముని ప్రేమ. అందుకే దీదీజీ గారి యోగ స్థితిని చూసినప్పుడు వారు రాజయోగ జ్ఞాన సారాన్ని స్పష్టంగా అనుభూతి చేయించగలిగేవారు. ఇది అప్పటి సంగతి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో చాలా పెద్ద మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. మేళా జరుగుతున్నంత వరకు దీదీ గారు రజోరీ గార్డెన్ సేవా కేంద్రంలో ఉండేవారు. మేళా అయినన్ని రోజులు సెంటర్లో ప్రత్యేక యోగ భట్టీలు నిర్వహించారు. ఆ సమయంలో ఒకరోజు సాయంత్రం భోజనం వేళ అవుతుంది. నేను ఇంకొంతమంది పిల్లలము మా అమ్మగారిని వెతుక్కుంటూ పండాల్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాము. ఆ పండాల్స్ అన్నీ పెద్ద పెద్ద తెరలతో కప్పబడి ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే జ్ఞానము, భగవంతుడు, యోగము ఇవన్నీ సులభంగా అర్థమవ్వడానికి ఎన్నో మంచి మంచి చిత్రాలను పెట్టడం జరిగింది. ఎంతో అందమైన వెలుగులు, కాంతులతో ఉన్నటువంటి లైట్లు, బల్బులు కూడా పెట్టారు. కానీ వీటన్నిటికన్నా నన్ను ఆకర్షించిందేంటో నేను మీకు చెప్తాను. ఆ పండాల్లో ఒక చోట అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ మంచి యోగయుక్త స్థితిలో కూర్చున్నారు. కానీ నా దృష్టి ఎక్కువసేపు ఏకాగ్రంగా కుదరలేదు. కానీ స్టేజ్ మీద తెల్లటి వస్త్రాలతో అలంకరించిన 3 మహనీయులు కూర్చున్నారు. మా తల్లిదండ్రులు సెంటర్కు వెళ్లేవారు కాబట్టి ఎవరో పేర్ల ద్వారా కొంత తెలుసు, కానీ వారి అసలు పరిచయం నాకు తెలీదు. ఒకవైపు రుక్మిణీ దాది, మరోవైపు ఆల్రౌండర్ దాది, మధ్యలో మన్మోహిని దీది. వారి వెనక మమ్మ యొక్క పెద్ద చిత్రం ఉంది. ఆ దృశ్యం, ఆ ప్రేమ, ఆ శక్తివంతమైన యోగ వాతావరణం నా మనసులో శాశ్వతంగా ముద్ర వేసుకున్నాయి. నేను అప్పటి వరకు చూసిన అనేక మంది యోగుల యొక్క ముఖాలలో అప్పుడప్పుడు ఆందోళన, కోపము, అలసట ఇలాంటి భావాలు కనిపించేవి. కానీ అక్కడ దీదీ గారిని చూసినప్పుడు వారి యొక్క స్వరూపం అందరికన్నా చాలా భిన్నంగా అని నాకు ఆ చిన్న వయసులోనే అనిపించింది.
దీదీ గారిని చూసినప్పుడు ఒక యోగి అంటే ఇలాగే ఉంటారేమో అని నాకు ఆ క్షణంలో అనుభూతి అయ్యింది. కాలక్రమేణా మన్మోహిని దీదీ గారు అంటే ఈశ్వరుని ప్రేమలో సంపూర్ణంగా మునిగిపోయిన ఆత్మ అని నేను తెలుసుకున్నాను. ఆమె ప్రేమించిన ఆ పరమాత్ముడి పరిచయం లభించిన తర్వాత సహజంగానే నాకు అర్థమైంది, ఆ పరమాత్ముని ప్రేమ వల్లే ఇలాంటి యోగి జీవితం సాధ్యమవుతుంది అని. ఎందుకంటే నిజంగా బాబాతో మనం యోగం చేసినప్పుడు మన మనసులోని ద్వేషం, శత్రుత్వం, అసంతృప్తి, కఠినత అనే దుర్వాసనలన్నీ తొలగిపోతాయి. ఆ రోజులలో అలాంటి భావాలు చాలామంది ముఖాల్లో కనిపించేవి. కానీ బడీ దీదీ గారి వ్యక్తిత్వం వాటన్నిటికంటే ఎంతో ఉన్నతంగా, భిన్నంగా ఉండేది. దీదీ గారి దృష్టిలోని ప్రకాశము, వారు అనేక ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నారు అనేటువంటి ఆ సంతుష్టత, తృప్తి కనిపించేవి. రాజయోగ అభ్యాసం వల్ల స్త్రీలు తమ జీవితాన్ని ఎంత గొప్పగా మలుచుకోగలరో నాకు దీదీ గారు ఒక ఉదాహరణ కింద అనిపించేవారు. తర్వాత మౌంట్ ఆబూకి మా తల్లిదండ్రులు మమ్మల్ని తీసుకువెళ్ళినప్పుడు మన్మోహిని దీదీ గారు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పాండవ్ భవన్లోని ఫ్యామిలీ రూములో ఉంచారు. ప్రతిరోజు మమ్మల్ని తన గదికి పిలిచి పిల్లలు ఏం తిన్నారు అని మమ్మల్ని ప్రేమగా అడిగేవారు. ఆ తర్వాత మురళి తీసుకుని కూర్చుని ఏదో ఒక పేజీ తెరిచి అందులోని వరదానం చూపిస్తూ, చూడండి ఈరోజు బాబా మీకోసం ఇది చెప్పారు అని మాకు ఎంతో ప్రేమగా జ్ఞాన మురళి పట్ల అభిరుచిని పెంచారు. మురళిని ప్రేమించడం, మురళి ద్వారా జీవితానికి దారి కనుక్కోవడం లాంటి అనేక విషయాలు నేనప్పుడు దీదీ గారి నుంచి నేర్చుకున్నాను. పిల్లలైన మాతో చాలా సరదాగా, చాలా మృదువుగా నవ్వేవారు. ఒకసారి బాబా మా కుటుంబంతో మాట్లాడుతుండగా నా వైపు చూసి నాకిలా వరదానం ఇచ్చారు, నువ్వు చాలా మంచి కుటుంబంలో జన్మించావు, నువ్వు స్వరాజ్య అధికారి ఆత్మవు అని అన్నారు. అది విన్న వెంటనే మన్మోహిని దీదీ గారి ముఖంలో ఒక ప్రత్యేక భావన కలిగింది. ఆమె వెంటనే తన డైరీలో ఏదో నోట్ చేసుకున్నారు. తర్వాత నన్ను పిలిచి, బాబా నీకేం వరదానం ఇచ్చారో నీకు అర్థమైందా అని అడిగారు. ఆ సమయంలో నేను చిన్నపిల్లను. యోగి జీవితంలోని నియమాలు అన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి బంధనాల్లాగా అనిపించేవి. కానీ బాబా మంచి ఇంట్లో జన్మించావు అన్న మాటకు నాకు వెంటనే అర్థం తెలియలేదు. అప్పుడు దీదీ గారు ప్రేమగా, ఇది పరమాత్ముని మహావాక్యం, బాబా స్వయంగా నీకు స్వరాజ్య అధికారం అనే తిలకాన్ని పెట్టారు అని అర్థమైంది. మంచి కుటుంబంలో జన్మించానని ఎందుకన్నారు అంటే, ఈశ్వరీయ నియమాలన్నీ మా ఇంట్లో చిన్నతనం నుంచి నేను పాటించాను. అవి నాకు బాల్యకాలంలోనే అలవాటైపోయిన కారణంగా నాకు తర్వాత ఆ నియమాలేమీ పెద్దయిన తర్వాత బంధనాల్లాగా అనిపించలేదు. అంత దూరదృష్టితో బాబా నాకు అప్పుడు ఆ వరదానం ఇచ్చారని నాకు తర్వాత పెద్దయిన తర్వాత అర్థమైంది. బాబా ఇచ్చినటువంటి స్వరాజ్య అధికారి తిలకాన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాను. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఇచ్చినా బాబా ఇచ్చిన తిలకం, దీదీ చెప్పిన మాటలు నాకు గుర్తుకు వస్తాయి. జ్ఞానం పట్ల ప్రేమ ఉంటే సరిపోదు, దాని ఆధారంగా సేవ కూడా చేయాలి అని ప్రేరేపించేవారు. మనం ఒక్కళ్ళమే తీయని లడ్డూలు తినకూడదు, మనకు లభించిన లడ్డూలు అందరికీ పంచుకోవాలి. దాని అర్థం మన యొక్క విశేషతలను అందరితో పంచుకోవాలి అని చెప్పేవారు. మేము క్లాసు అయ్యి ఇంటికి వెళ్ళే సమయంలో మాకు హోంవర్క్ ఇచ్చేవారు. వెళ్లే ముందు తప్పకుండా ఇది అడిగేవారు, శివబాబా గుర్తున్నారా, స్వర్గ వారసత్వం గుర్తుందా అని. మేము పిల్లలము తక్కువేమీ కాదు, దీదీ ఆల్రౌండర్ దాది, రుక్మిణి దాది ఇవే ప్రశ్నలు అడుగుతారని ముందుగా మాకు తెలుసు. అందుకనే మధుబన్ వెళ్లే ముందు సిద్ధమై వెళ్ళేవాళ్ళము. ఒకసారి శివబాబా గుర్తున్నారా, స్వర్గ వారసత్వం గుర్తుందా అని అందంగా రాసి చిత్రాలతో అలంకరించిన ఒక బోర్డు తయారు చేసి తీసుకుని వెళ్ళాం. దాన్ని చూసి దీదీ గారు ఎంతో సంతోషించారు. దీదీ ఎప్పుడూ అందరినీ ముందుకు తీసుకువెళ్లే విధంగా చూసేవారు. ఈరోజు పెద్ద బాధ్యతలను నిర్వహిస్తున్న అనేక మంది అన్నయ్యలు, అక్కయ్యల వెనకాతల దీదీ గారి పాలనే ఉంది. నేనొక్కదాన్ని మాత్రమే కాదు, వందలాది మంది దీదీ గారి సేవను, బాబాపై ప్రేమను, దీదీ జీవితాన్ని చూసి స్ఫూర్తిని పొందారు. ఆ ముత్యాల్లాంటి అనుభవాలే మా జీవితానికి ఆధారము. దీదీ ఎక్కడ కూర్చున్నా, ఏ సభ జరిగినా అక్కడ ఉన్న అందరి మనసులు ఒకే పరమాత్మని ప్రేమ సూత్రంలో కట్టబడేలాగా చేసేవారు.
ఒకే దుస్తులు వేసి, ఒకే పాట పాడించి, ఒకే నృత్యం చేయించి ఐక్యతను చూపించవచ్చు. కానీ మనసులను ఒకటిగా చేయడం వేరు. అందరి భావనలను పరివార భావనగా మార్చడం వేరు. దీదీ గారి సమక్షంలో ప్రతి ఒక్కరికి మేము చాలా ప్రత్యేకమైన వారిమి, మాకు చాలా విలువ ఉంది అనే అనుభవం కలిగేది. ఈ యొక్క శక్తి సహజంగా ప్రవహించేది. అలాగా ఐక్యతా శక్తి, మనసులను ఏకం చేసే శక్తితో బాబాను ప్రత్యక్షం చేసేందుకు అలుపెరగని సేవ చేసినటువంటి మహనీయులు మన దీది. ప్రపంచమంతా వెతికినా ఇలాంటి యోగిని, తపస్విని, నిర్మల గుణవంతురాలు దొరకడం అరుదు. నేను వారి పరివారానికి చెందడం నా మహా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఈ ఈశ్వరీయ కుటుంబంలో మా అమ్మ తర్వాత అంత అత్యున్నత స్థానం కలిగిన వారిలో మన్మోహిని దీదీ గారు కూడా ఒకరు. దీదీ గారి స్వర్ణిమ స్మృతులు మా హృదయాలలో ఎప్పటికీ చెరమగని ముద్రగా నిలిచిపోతాయి. ఓం శాంతి.